ఆ మందుబాబును చూస్తే మనమంతా నోరెళ్ళబెట్టాల్సిందే. మద్యం తాగి వాహనం నడపడమే కాకుండా ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించాడు. తాగి బండి నడపద్దురా నాయనా అంటే మరి వైన్ షాపుల్లో మద్యం ఎందుకు అమ్ముతున్నారని పోలీసులతో వితండవాదానికి దిగాడు. బండిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే రోడ్డుపై పడుకొని నానా హంగామా చేశాడు. ఇక లాభం లేదని అతన్ని పెట్రోలింగ్ వాహనంలోకి ఎక్కిస్తే పోలీసులు కాళ్ళు విరగ్గొట్టారని గోలగోల చేశాడు. అతడి వీరంగం చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. మరి ఆ మందుబాబుపై మనము ఓలుక్కేద్దాం పదండి. మందు ఎందుకు బంద్ చేస్తావు? మందుకి ఎందుకు బంద్ చేస్తలేరు? ఫస్ట్ మందు బంద్ చేస్తేనే నేను బండి రోడ్ మీద ఆటో పట్టుకుంటాను. నేను రోడ్ మీద ఆటో పట్టుకుంటాను. నేను ఇదే తాళం చేయాలి బండి గుంచుకొని ఆ స్టేషన్ లో పోయి కూర్చుకుంటా. ఎవరు పెడతాడు? యా గవర్నమెంట్ పెడుతుందో నాకు తిండి పెట్టాలి. ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాకు ముగ్గురు పిల్లలు, ఒక భార్య ఉన్నది. మా ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. నేను అందరికి పోసేటోళ్ళు నేనే. వికారాబాద్ జిల్లా పరిగి పోలీసులకు ఓ మందుబాబు చుక్కలు చూపించాడు. పరిగి షాద్నగర్ ప్రధాన రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రీత్ ఎనలైజర్ చెక్ చేసి ఫైన్ వేస్తుండగా ఆ మందుబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వైన్ షాపుల్లో మద్యం అమ్ముతున్నారు, నేను తాగాను, దాంట్లో తప్పేముందని ఎదురు ప్రశ్నించడంతో పోలీసులు కంగు తిన్నారు. మద్యం సేవించి వాహనం నడుపొద్దని పోలీసులు ఎంత సముదాయించే ప్రయత్నం చేసినా అస్సలు పట్టించుకోలేదు కదా. వారిని ఎదురు ప్రశ్నలతో హడలగొట్టాడు. తెలిసి తెలియని రూల్స్ మాట్లాడుతూ పోలీసులనే బెదరగొట్టాడు. ముందు వైన్ షాపుల్లో మందు అమ్మడం ఆపించి అప్పుడు నాకు ఫైన్ వెయ్యండి అంటూ పోలీసులతో వాదనకు దిగాడు. మందు ఎందుకు అమ్ముతున్నారు సార్? ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకు ఫైన్ కడుతున్నారు? గవర్నమెంట్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మేము చేస్తున్నారా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఇయ్యను. నువ్వు తీసుకుంటా పక్క వేస్తావు. ఇప్పుడు నేను చేస్తా, ముందర పోయి చేస్తా. ఇప్పుడు నువ్వు ఫైన్ కడుతున్నావా? నేను పోయి ముందర పోయి చేస్తా. పోదంపా. మందు ఎందుకు బంద్ చేస్తావు? మందుకి ఎందుకు బంద్ చేస్తలేరు? ఫస్ట్ మందు బంద్ చేస్తేనే నేను బండి లేకుంటే నేను రోడ్ మీద ఆటో పట్టుకుంటాను. నేను రోడ్ మీద ఆటో పట్టుకుంటాను. నేను 20 సంవత్సరాలు నేను బండి నడిపించి సార్ నేను ఇదే తాళం చేయాలి బండి గుంచుకొని నేను ఇంటికాడ ఆడనే కూర్చుంటాను. 10 సంవత్సరాలు అయినా పర్వాలేదు. నాకు ఆ స్టేషన్ లో పోయి కూర్చుకుంటా. ఎవరు పెడతాడు? యా గవర్నమెంట్ పెడుతుందో నాకు తిండి పెట్టాలి. ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాకు ముగ్గురు పిల్లలు, ఒక భార్య ఉన్నది. మా ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. నేను అందరికి పోసేటోళ్ళు నేనే, సచ్చేటోళ్ళని నేనే. నేను ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు ఎవరు దానికి పోలేను. మందు పంచి అంటే వాళ్ళు మందు వైన్ షాప్ ఉన్నది, పైసలు కడుతున్నారు. మందు తాకు, నా పైసలు పెట్టిన రాకు. బంద్ చేస్తే నేను ఏంటి ఉదయం స్టేషన్కు వచ్చి వాహనం తీసుకెళ్లమని ఆ మందుబాబుకు సూచించిన పోలీసులు ఆ వాహనాన్ని స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు. అంతే ఒక్కసారిగా అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. రోడ్డుపై పడుకుని రచ్చరచ్చ చేశాడు. ఇక్కడి నుంచి కదిలేదే లేదని భీష్మించుకొని కూర్చున్నాడు. మీడియాను పిలిపించాలని ఆర్డర్ వేశాడు. మీడియా ఇక్కడికి రావాలంటూ పట్టుబట్టాడు. పోలీసులు ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అది ఆ మందుబాబు చెవికి ఎక్కించుకోలేదు. ఆ మందుబాబు చేష్టలకు అప్పటికే పోలీసులు విసిగి వేసారిపోయారు. ఈ బండి తీసుకుని పోలీసులు పెట్టాలి. ఈ బండిలో కూర్చోబెట్టుకోవాలి.
ఇక లాభం లేదనుకున్న పోలీసులు ఆ మందుబాబును స్టేషన్కి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకున్నారు. అతన్ని పెట్రోలింగ్ వాహనంలో ఎక్కించారు. ఇంకేముంది, ఆ మందుబాబులోంచి మరో నటుడు బయటికొచ్చాడు. నవరసాలు పలికించాడు. ఆస్కార్ లెవెల్లో నటన ప్రదర్శించాడు. పోలీసులు నా కాలు విరగొట్టారంటూ నానా హంగామా చేశాడు. కొద్దిసేపటి తర్వాత అతని బంధువులొచ్చి పోలీసులతో మాట్లాడారు. తప్పు జరిగిందని, ఈ ఒక్కసారికి క్షమించమని ప్రాధేయపడ్డారు. ఆ మందుబాబును అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఆ మందుబాబు హంగామా పోలీసులకు చిరాకు తెప్పించగా అక్కడ చూసిన వారు మాత్రం బాగానే ఎంజాయ్ చేశారు. మందు ఎందుకు బంద్ చేస్తావు? మందుకి ఎందుకు బంద్ చేస్తలేరు? ఫస్ట్ మందు బంద్ చేస్తేనే నేను బండి ఇటుకెళ్ళి, లేకుంటే నేను రోడ్ మీద ఆటో పట్టుకుంటాను. నేను రోడ్ మీద ఆటో పట్టుకుంటాను. నేను ఇదే తాళం జరిగి బండి కుంచుకొని ఆ స్టేషన్ లో పోయి కూర్చుకుంటా. ఎవరు పెడతాడు? యా గవర్నమెంట్ పెడుతుందో. నాకు తిండి పెట్టాలి. 3 పిల్లలు ఉన్నారు. నాకు 3 పిల్లలు, ఒక భార్య ఉన్నది. మా ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. నేను అందరికి పోసేటోళ్ళు నేనే.